అంటే అబద్ధం ఎట్లా చెప్తుంది? అదే చిన్నప్పటి నుంచి ట్రై ఇంకా చేసి నేను వాళ్ళకి స్కూల్ నేనేం మాట పంపిస్తామని అనలేదు. ఆలోచన ఉంటే పంపించిన అలా ఏమైనా అంటే చేశారా? స్కూల్కి స్కూల్కి రెగ్యులర్ గా వెళ్ళమని పోయేది, ఆప్షన్ అస్సలు పడదు. రెగ్యులర్ గా వెళ్ళేది స్కూల్కి, డుమ్మా కొట్టేది ఏం లేదు. చదువు కూడా బాగానే చదువుతానండి, రైటింగ్ కూడా చదువు కానీ బాగానే చదువుతానండి. ఇంకా 6th క్లాస్లో ఎప్పుడైతే అందరికీ అట్లా జరిగిందో ఆ టైంలో ఇంకా అప్పటి నుంచి స్కూల్ ఆ లేదు. తర్వాత ట్రై చేశారా స్కూల్కి పంపించడానికి? అంటే మనం చేయలేదు, స్కూల్కి చేయలేదు. కాకపోతే ఆ రోజు చీఫ్ డాక్టర్ ఏమన్నాడంటే, ఆ అమ్మాయికి హెడేక్ అయితే వస్తుందమ్మా అప్పుడప్పుడు, ఎందుకంటే తనకు చెప్పే విధానం బట్టి తను ఆ ఆలోచన నుంచి ఎప్పుడైతే తను బయటకు వస్తుందో అప్పటి వరకు స్టడీ మటుకు మీరు పంపించద్దు. ఒకవేళ తను గుర్తుకుండి తను చదువుకోగలుగుతుంది, తనకి హెడేక్ రాదు అనుకుంటే మీరు స్టడీ కంటిన్యూ చేయొచ్చు, ఇలాంటి చేయొద్దని చెప్పాడు ఆయన. నేను అదే ఫాలో అయ్యాను. అదే ఫాలో అయ్యాను. ఇంకా ఫాలో అయిన తర్వాత కూడా స్టోరీ మీద బుక్ పెట్టి చూపించాం. ఇది చదువు నాన్న అంటే చదివింది. చదువుతుంది, మరి చెప్పు అన్న. చెప్తే కనుక దానికి తప్పులు చెప్తుంది, గుర్తుకున్నట్లేదు. రాయడం కూడా ఒక్కోసారి రాస్తుంది, ఒక్కోసారి మిస్టేక్ పోతుంది. నాకు గుర్తుకుండా నాకు హెడేక్ ఎక్కువ అవుతుందని సరే వదిలేసి, నాకు చదువు ఇంపార్టెంట్ కాదు కదా నాకు అని చెప్పేసి ఇంకా ఆపేసాం. చదువు అనేది లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి అయితే చదువు లేదు, మధ్యలో ఎక్కడ ప్రయత్నించలేదు ఇంకా చదువు అనేది. ఇది ప్రతి పౌర్ణమికి తనకి అంటే 18 సంవత్సరాలు పడినాక ఒంటి మీద కుబుషం లాగా అక్కడక్కడ మచ్చలు రావడము, ఆ స్కిన్ ఊడిపోవడము జరుగుతూ వచ్చింది. ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఏమన్నా స్కిన్ ప్రాబ్లము అట్లా ఇట్లా అని స్కిన్ డాక్టర్ దగ్గర చూపించినాం, ఏం లేదు, అన్నీ నార్మల్ వస్తున్నాయి. ఇంక అన్ని నార్మల్ వచ్చినప్పుడు ఏ హాస్పిటల్ కంటే వెళ్ళాలి, ఎక్కడికంటే నేను కలవాలి? తనకు 10 సంవత్సరాల నుంచి నేను తిరగంది లేదు. అంటే ప్రతి నెల అలా వస్తుందా? ప్రతి నెల వస్తుంది. ప్రతి నెల పౌర్ణమికి వస్తుంది. అది ఊడిపోయేటప్పుడు ఇంకా పెయిన్ వస్తుంది, ఏడుస్తుంది, ఇంకా బాగా ఏడుస్తుంది. అది ఊడిపోయేటప్పుడు నొప్పి అని ఏడుస్తుంది. తను ఏం పని చేయదు ఇంట్లో. అంటే నార్మల్ అంటే పాములు మామూలుగా కురుసు ఎక్కుతాయి అంటారు కదా, అట్లాగా. అంటే ఇప్పుడు ఏదన్నా మనకు శరీరం కాలినప్పుడు మచ్చ ఏర్పడ్డాక వెళ్ళిపోతుంటది చూడు, అట్లా చేతి మీదకి వస్తుంది పొరలాగా వస్తుంది, అది ఊడిపోతుంటది. ఇంకా మనం పొట్టు ఏటలు వేసిపోతాం చేతికి, అట్లా వేసిపోతుంది. ప్రతి నెల వస్తుంది. ప్రతి నెల పౌర్ణమి రోజు వస్తుంది. పౌర్ణమి రేపన్నగా ముందు రోజు నుంచి తనకు స్టార్ట్ అవుతుంది, స్కిన్ మీద రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడప్పుడు నైట్ పూట్ల మటుకు శరీరం చేంజ్ అవుతుంది, గోల్డ్ కలర్లో వస్తుంది, వైట్లో వస్తుంది. ఇంకా ఒంటి మీద పసుపు పోస్తే మనకు ఎట్లా ఉంటుందో కాలు చేతులు బాడీ మీద అట్లా వస్తుంది. అంటే అది ఈ మధ్య ఎక్కువైతుంది, మళ్ళీ ఈ మధ్య ఎక్కువైతుంది. 18 years దాటిన తర్వాత అప్పుడు అంతకు ముందు బాగానే ఉందా? 18 years అంత ముందు లేదు. తనకు కెమికల్ సోప్ అస్సలు పడదు, షాంపూ కానీ సోప్స్ కానీ అప్పుడు వాడే సోప్స్ ఇప్పుడు అస్సలు అమ్మపడదు, మంట పుడుతుంది. ఆ స్కిన్ మీద సోప్ పెట్టినామంటే మంట పుడుతుంది తనకి. ఇప్పుడు కెమికల్ లేని ప్రోడక్టే వాడుతున్నా. ఇంకా తనకు ఇంకా ఎండాలంటే ఇట్లా మనం చూస్తూ ఉండాలి అని చెప్పేసి డైలీ వాడే సోప్స్ కానీ షాంపూ కానీ తనకు పడట్లే. మరి ఏం వాడుతున్నారు మరి ఇప్పుడు? అది కెమికల్ లేనిది కొరియన్ ప్రోడక్ట్ వాడుతుంది. ఇంకా అది వాడినాంచి తనకు ఒంటి మీద మంట అనేది అట్లా లేదు. పౌర్ణమి కదా ఆగట్లేదు. మరి దీన్ని ఎలా ఐడెంటిఫై చేశారు తనకి? అంటే ఇంకా మేము ఏం చేసామంటే ఇంకా లాస్ట్కు బ్యాక్ పెయిన్ ఎక్కువ అయింది. దానికి ఎట్లా ఉంది మనకి ఏమనిపిస్తుంది అంటే, నాకు చుట్టుకొని ఉన్నట్టు ఉంటుంది, పొట్ట మీద నుంచి ఇట్లా చుట్లు వేసుకొని తల మీద పడగబెట్టినట్టు నాకు అనిపిస్తుంది. నాకు అట్లా బరువు అనిపించినప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది. తనకు ఆ నొప్పి ఎక్కువైనప్పుడు మొత్తం ఇక్కడ మనకు రక్తపు గడ్డల్లాగా అంటారు కదా, అక్కడక్కడ లోపల గడ్డల్లాగా ఉన్నాయి. ఇంకా అన్నీ చూసాను, ఇంకా వద్దు అనుకొని మన కూకటపల్లిలో ఆయుర్వేద డాక్టర్ హాస్పిటల్ ఉంది, ఆయుష్నందన్ అని, ఆడికి తీసుకెళ్ళాను. ఆడికి తీసుకెళ్ళిన తర్వాత ఆమె చూసింది, అంటే అక్కడక్కడ బ్లడ్ క్లాట్ అయినట్టు ఉన్నాయి, తనకు 7 days కంటిన్యూగా థెరపీ చేయాలనేది. సరే అని చెప్పారు.
సరే అని చెప్పేసి 3 డేస్ చేయించాను. 3 డేస్ చేపించినా ఇంకా తనకు తట్టుకోలేకపోయింది పెయిన్స్. ఎక్కువైంది, జ్వరం వచ్చింది, ఆపేసాను నేను. అంటే కొంచెం మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ వల్ల తనకు కొంచెం బ్లడ్ క్లాట్ అనేది తగ్గిపోయింది.